beta are the roots of the equation. X square plus x plus 1 is equal to 0. Then prove that alpha power 4 plus beta power 4 plus alpha power minus 1 into beta power minus 1 0 అని ప్రూవ్ చేయమని. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, దీనికి రూట్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఒకటి ఆల్ఫా అన్నాడు, ఒకటి బీటా. మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈజ్ ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, b ఈజ్ ఈక్వల్స్ టు 1, c ఈజ్ ఈక్వల్స్ టు 1. సో రూట్స్ అంటే మనకి ఆల్ఫా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రూట్స్ ఎక్స్ గా తీసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 4 ఇంటూ ఏ ఇంటూ సి. ఏ ఇంటూ సి అన్నా కూడా 1 అవుతుంది, ఏ అన్నా కూడా 1 అవుతుంది. సో ఫైనల్ గా మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఆఫ్ 3 అవుతుంది, బై ఎంత అవుతుంది 2 అవుతుంది. అంటే మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ లోపల కనుక నెగిటివ్ వస్తే మనం ఐ స్క్వేర్ గా తీసుకుంటాం కాబట్టి ఐ స్క్వేర్ బయట తీసుకొని వస్తే ఐ అవుతుంది కాబట్టి ఈ రూట్స్ అవుతాయి. అంటే మనకు వచ్చిన రూట్ మైనస్ 1 ప్లస్ ఐ రూట్ 3 బై 2 ఒకటి, 1 మైనస్ ఐ రూట్ ఆఫ్ 3 బై 2 ఒకటి. సో ఇలా వచ్చినాయి కాబట్టి రూట్స్ అనేటటువంటిది మనం డైరెక్ట్ గా ఎలా తీసుకోవచ్చు అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1 రూట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా, 1 రూట్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే వీటి యొక్క వాల్యూస్ అన్నమాట. సో ఆల్ఫా వాల్యూ మైనస్ 1 ప్లస్ ఐ రూట్ 3 బై 2 మైనస్ ఐ రూట్ 3 బై 2. అంటే వీటి యొక్క వాల్యూస్ అంటే మనం ఇచ్చినటువంటి ఈక్వేషన్ మనం డైరెక్ట్ గా ఎలా తీసుకుంటామంటే ఆల్ఫా అనేటటువంటిది ఒమేగా, బీటా అనేది ఒమేగా స్క్వేర్ గా తీసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమని ఏంటి, మనకి ఆల్ఫా పవర్ 4 ప్లస్ బీటా పవర్ 4. ఇక్కడ ఆల్ఫా పవర్ మైనస్ 1, బీటా పవర్ మైనస్ 1. మైనస్ 1 పవర్ అంటే మనం డౌన్ అంటే డినామినేటర్ లో రాసామంటే 1 బై ఆల్ఫా ఇంటూ బీటా వస్తుంది. ఇప్పుడు మనం ఆల్ఫా అంటే ఏం తీసుకున్నాం, ఒమేగా పవర్ 4. బీటా అంటే ఏం తీసుకున్నాం, ఒమేగా స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 4 బై ఒమేగా ఇంటూ ఒమేగా. ఇన్ దిస్ కేస్ ఒమేగా పవర్ 4 ని ఒమేగా పవర్ 3 ఇంటూ ఒమేగా రాయొచ్చు. ఒమేగా పవర్ స్క్వేర్ ఒమేగా పవర్ 8 అయింది, ఒమేగా పవర్ 8 ని ఒమేగా పవర్ 6 ఇంటూ ఒమేగా స్క్వేర్ గా రాయొచ్చు. ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ ఒమేగా పవర్ క్యూబ్ గా రాయొచ్చు. ఇక్కడ ఒమేగా పవర్ క్యూబ్ వాల్యూ ఎంత, 1 ఇంటూ ఒమేగా. ఒమేగా పవర్ క్యూబ్ వాల్యూ 1, ఒమేగా పవర్ 6 వాల్యూ 1, 6 వాల్యూ కూడా 1 కాబట్టి ఒమేగా స్క్వేర్. ఒమేగా పవర్ క్యూబ్ వాల్యూ ఎంత 1 బై 1. ఫైనల్ గా ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ 1. సో టోటల్ గా 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ వాల్యూ అంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ యొక్క వాల్యూ ఎంత 0. సో వాడు ప్రూవ్ చేసిన ఆల్ఫా పవర్ 4 ప్లస్ బీటా పవర్ 4 ప్లస్ ఆల్ఫా పవర్ మైనస్ 1 ఇంటూ బీటా పవర్ మైనస్ 1 అనేది 0 గా ఈక్వల్ అయిందన్నమాట.